ఇక తూర్పు గోదావరి జిల్లా వైసీపీ రాజమండ్రి సిటీ అభ్యర్థి మార్గన్ భరత్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ గడిచిన 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి స్థానిక ప్రజలకు వివరించారు. ఇక ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే రాజమండ్రి నగరాన్ని మరింత సుందర నగరంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ప్రజలు జగన్ ని మరోసారి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటున్న రాజమండ్రి సిటీ అభ్యర్థి మార్గని భరత్ తో మా కరెస్పాండెంట్ దుర్గారావు ఫేస్ టు ఫేస్. రాజమండ్రి సిటీ అభ్యర్థి మార్గన్ భరత్ గారు అయితే ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. తన చేసిన అభివృద్ధి పథకాలే తన మళ్ళీ గెలిపిస్తాయంటూ ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. రాజమండ్రి సిటీ అభ్యర్థి మార్గన్ భరత్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. రాజమండ్రిలో అభివృద్ధి చూసి అభివృద్ధికి పట్టం కట్టమని ప్రజలను కోరుతా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో మీరు ఏ అభివృద్ధి చేశారు రాజమండ్రి సిటీ? ఇఫ్ యు ఆర్ అఫిలియేట్ విత్ రాజమండ్రి, యాక్షన్ స్పీక్స్ మోర్ లౌడర్ దెన్ వాయిస్. ఇవాళ మనం చేతల్లో చూపించినాము. రాజమండ్రిలో ఇంకా లిస్ట్ ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది చెప్పడానికి, కానీ మేజర్గా ఒక 5-6 చెప్తాను. మోరంపూడి ఫ్లైఓవర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ హాస్పిటల్, ఎయిర్పోర్ట్కి 355 crores శాంక్షన్, రాజమండ్రి రైల్వే స్టేషన్కి 270 కోట్లు, కంబాల్ చెరువు, హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్, ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్, పుష్కర్ ప్లాజా, ఇట్లా నేను చెప్పడానికి ఇంత లిస్ట్ ఉంది. గ్లో గార్డెన్, చాలా లిస్ట్ ఉంది. మరోసారి అవకాశం ఇస్తే రాజమండ్రి సిటీ అభ్యర్థిగా మిమ్మల్ని గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తారు. మరి రాజమండ్రిలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయండి. దీర్ఘకాలికమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా మనం టేకప్ చేసేది 24-hour వాటర్ సప్లై. గోదావరి నీరు 24 గంటల పాటు ప్రజలకు అందియాలి. స్వచ్ఛమైన గోదావరి నీరు ఇవ్వాలి. ఇప్పుడు ఒక పక్కన డ్రైన్ వాటర్ గోదావరిలో కలుస్తుంది, మరొక పక్కన రా వాటర్ పక్క నుంచే ప్రొక్యూర్ చేస్తున్నారు. ఆ సిస్టమ్ మారాలి. అప్ స్ట్రీమ్లో ప్రొక్యూర్ చేస్తాము. ఇది కాకుండా మై డ్రీమ్ ప్రాజెక్ట్ గోదావరి ఫ్రంట్ రివర్ సిటీగా మారుస్తాం. ఏదైతే కిందన ఘాట్లన్నీ కూడా కాశీ తరహాలో కలుపుతాం. పైన ఉన్న అప్పర్ ప్రామినేట్ ఇన్ఫినిటీ వ్యూ ఇచ్చి ట్యాంక్ బండ్ కన్నా అద్భుతంగా తయారు చేస్తాం. ఇట్లాగా ఒక స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దుతాం. కనీస పక్షాన 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలైనా రాజమండ్రికి తీసుకుని వస్తాం. విమెన్ ఎంపవర్మెంట్ చేస్తాం. ఇట్లాగా యువతకు అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి కల్పించేదే ప్రధానమైన లక్ష్యంతో పనిచేస్తాం. సార్, ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, ఏ విధంగా ఉంది మీ మేనిఫెస్టో? ప్రభుత్వము జగనన్న ఏదైతే అనౌన్స్ చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా డెలివరీ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు చూడండి, జగనన్న అనౌన్స్మెంట్లు ఏదైతే 5 సంవత్సరాల క్రితం చేశారో అవన్నీ కూడా ప్రజలకు అందిస్తూ ఉన్నాం. దానివలన పేదరిక నిర్మూలన జరుగుతూ ఉంది. ఇవాళ పేదరికము 2014-15లో చూస్తే 11% ఉన్న 11.9% ఉన్న పేదరికము ఇవాళ 3.9కి వచ్చినట్టుంది లాస్ట్ ఇయర్తో. ఇవాళకి చూస్తే ఇంకొక 2%కి ఇంకా దిగువకు వచ్చేసి ఉంటుంది. ఇట్లా పేదరిక రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడము. ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇవాళ 70,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తీసుకుని రావడం జరిగింది. హెల్త్ సెక్టర్లో ప్రతి గ్రామం చూడండి ఒక హెల్త్ సెంటర్ ఉంటుంది. ఇవన్నిటిపైన పూర్తి ఫోకస్డ్గా ముందుకు వెళ్తున్నాం. సో వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ ఫోకస్డ్. కాకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తే మేము 1 ఇస్తానంటే వాళ్ళు 2 ఇస్తాం, మేము 2 ఇస్తామంటే 4 ఇస్తాం. అవి కూడా చేయలేని హామీలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉండి సాధించింది ఏమీ లేదు. అన్ని అబద్ధపు మాటలతో ముందుకు వెళ్తున్నాడు. ఇవాళ మేము ఏం చేయగలుగుతామో అది చెప్తున్నామో అది చేస్తాం. నెక్స్ట్ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా చాలా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మీరు కనుక నెగ్గితే రాష్ట్ర క్యాబినెట్లో ఏమైనా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని కూడా మీ ఎమ్మెల్యే చెప్తున్నారు. ఎంతవరకు మీరు? ఒకటండి, అది జగనన్న గారి నిర్ణయము. జగనన్న ఏం నిర్ణయం తీసుకుని ఏ బాధ్యతలు స్వీకరించమని చెప్తే ఆ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం నా ముందు ఉన్న లక్ష్యం ఎమ్మెల్యే అవ్వాలి. రాజమహేంద్రవరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. రాజమండ్రి వడలు ఫైనల్గా ఏం విజ్ఞప్తి చేయబోతున్నారు? అభివృద్ధికి పట్టం కట్టమంటున్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో కరోనా టైంలో ప్రజలకి నిరంతరం ఎంత సేవ చేసి ఉన్నాము. ఈ గడిచిన 2 సంవత్సరాల్లో ఏ స్థాయిలో అభివృద్ధి చేశాము ఇది చూసి ప్రజల్ని అభివృద్ధికి పట్టం కట్టండి. రాబోయే 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కూడా నేను మాటిస్తూ ఉన్నా, ప్రతి ఇంటికి పెద్ద కొడుకు బాధ్యత తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. వారి యొక్క యోగక్షేమాలు చూడడానికి నేను సిద్ధంగా ఉన్నా. అన్ని రకాలుగా రాజమహేంద్రవరం ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా. ఆ స్థాయిలోనే ముందుకు వెళ్తాం. అదే రాజమండ్రి ఓటర్లకైతే నా అభివృద్ధి చూసి నాకు ఓటు వేయాలని చెప్తున్నారు. గతంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చానని చెప్తున్నారు. ముఖ్యంగా ఉన్న సమయంలో కూడా చేశానని చెప్తున్నారు. అలాగే కరోనా వంటి విపత్తుల సమయంలో కూడా అనేక పథకాలు తీసుకొచ్చానని చెప్తున్నారు. ఇది ఇప్పుడు తాజా సమాచారం. వీడియో